హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఇలా రెడీ చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ టేస్టీ ఎగ్ కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఎగ్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసిద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక లోతున్న బౌల్ పెట్టేసుకుని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. తర్వాత అందులో ఒక 2 టమాటాలు, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, ఇంచు అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 యాలకులు, ఒక 3-4 లవంగాలు, అలాగే ఒక గుప్పెడన్ని జీడిపప్పులను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇక్కడ వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాయి. టమాటాలు కూడా ఉడికిపోయాయండి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని బయట తీసుకోవాలి. అన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఉన్న వాటర్ ఉంటుంది కదా, అది వేస్ట్ చేయకుండా అలాగే ఉంచాలండి. ఈ వాటర్ మనం ఎసరు పోసుకోవడానికి యూజ్ అవుతుంది. చూసారు కదా, టమాటాలు సాఫ్ట్గా ఉడికిపోయి వాటి పొట్టు కూడా పగిలినట్టు వచ్చేసింది. మనకి పొట్టు తీసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. టమాటా ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దాని పొట్టును తీసేయాలి. ఇలా తీసుకున్న 2 టమాటా పొట్టును తీసేయాలి. తర్వాత ఈ టమాటాలని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, అలాగే జీడిపప్పులు, మసాలా దినుసులు ఉన్నాయి కదా, వాటిని అన్నిటిని కూడా మిక్సీలోకి వేసుకొని మనం వడకట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని కొన్ని పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. చికెన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా మనం ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, చిటికెడు ఉప్పు వేసుకొని ఉడికించుకున్న ఎగ్స్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఎగ్ కర్రీలోకి 5 ఎగ్స్ని తీసుకున్నాను. కొంచెం కలర్ మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎగ్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం ద్వారా ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తినేటప్పుడు మరింత రుచికరంగా ఉంటాయి. తర్వాత అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకునే టమాటో పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటో పేస్ట్ వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇలా టమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో మిగతా మసాలాని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారము. ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యూజ్ చేయండి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడని వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని గ్రేవీ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని ఆ గ్రేవీలో వేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం ద్వారా గ్రేవీ అనేది ఎగ్లోకి పోయి మనం తినేటప్పుడు ఎగ్ అనేది మరింత రుచికరంగా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టుకొని ఇలా కర్రీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అలాగే ఉడికించుకోవాలి. దానిపై మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా ఆ గ్రేవీ అనేది ఎగ్స్కి పట్టి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు బటర్ కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరలా దానిపై మూత పెట్టేసుకొని, చూసారు కదా మనకి చికెన్ గ్రేవీతో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా కొద్దిసేపు ఉడికించుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అలాగే ఒక 2 నిమిషాలు అలాగే ఉంచినట్లయితే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి, కర్రీ కలర్ఫుల్గా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన గుమగుమలాడే స్పైసీ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే, కాకపోతే కొంచెం కొత్తగా ఇలా టమాటోలను జీడిపప్పుల్ని ముందే వాటర్లో ఉడికించుకొని ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా ఎసరు పోసుకుంటామండి. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇది దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన టేస్టీ ఎగ్ కర్రీని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.